ఈరోజు మన వాక్య ధ్యానాంశం నీ రాజ్యము నిత్యం ఉండే రాజ్యం. కీర్తన 145:13. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. క్రైస్తవ జీవితం ఎదిగి పరిపక్వతకు వచ్చినప్పుడు ఈ రీతిగా దేవుని ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఉంటుంది. ఒక నిజమైన క్రైస్తవుడు తన హృదయములో దేవుని రాజ్యము నిత్యం ఉండే రాజ్యమని తెలుస్తాడు. తన స్వాతంత్రమును హృదయమందు అనుభవిస్తూ ఉంటాడు. అతని మీద ఏ పాపం ఏలుబడి చేయదు. దేవుని యందు భద్రముగా ఉంటాడు. నిత్య సూత్రములు వెంబడిస్తున్నానని ఎరుగును. కీర్తన 34. యెహోవా భక్తులారా ఆయన్ను కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయన స్తుతించుడి. కానీ హోషేయ 7:14లో దేవుడు చెబుతున్నాడు, హృదయపూర్వకంగా నన్ను బతుమాలు కొనక శయ్యల మీద పరుండి కేకలు వేయుదురు. నన్ను విసర్జించి ధ్యాన మధ్యములో కావాలని వారు గుంపులు కూడుతురు. కీర్తన 145:18 ఇలా వ్రాయబడింది, తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. మనము దేవునికి మన హృదయమంతటితో మొరపెట్టాలి. దేవుని యొద్ద మనకు ఎల్లప్పుడూ క్షమాపణ దొరుకుతుంది. నిన్ను నీవు లోతుగా త్రవ్వి పరీక్షించుకుంటే నువ్వు ప్రార్థన అవసతలో ఉన్నావని తెలుస్తుంది. ఇతరుల పాపములు లెక్కకు రావు, కానీ నీ సొంత వైఫల్యములు గ్రహిస్తావు. నువ్వు దేవునితో సరిపడితే నీ పరిస్థితులు అన్నీ నీకు అనుగుణంగా మారతాయి. నువ్వు దేవుని వాక్యము చదివి నీ స్వభావంలోనికి లోతుగా త్రవ్వి దేవుని స్వభావం నీలోనికి రాణిస్తే నీ ఆత్మను విడుదల చూస్తావు. నీవు నిత్యరాజ్యమునకు చెందినవాడవని గమనిస్తావు. క్రీస్తు మరణ పునరుద్ధానముల ద్వారా నిత్యము ఆ రాజ్యం యొక్క విధులు నియమించబడినవి. ఏసేపు బానిసగా ఉండినాడు, కానీ హృదయములో స్వేచ్ఛాపరుడు. త్వరలోనే అతనికి ఉండిన స్వాతంత్రము చుట్టూ వ్యాపించింది. అతడు ఖైదులో నుండి బయటకు వచ్చాడు. అత్యున్నతమైన పదవికి ఎత్తబడ్డాడు. ఆయన పైన ఆయనను నిర్బంధించడానికి ఎవరు లేరు. దేవుడు నీతో ఉండి నీ అపజయములను జయములుగా మారుస్తాడు. పడిపోయిన ఒక జాతికి చెందిన వాడవని గుర్తించి ఆయన వాక్యమును భుజించు. ఆయన మాటలు నీలో నిలవని. నీవెంతవరకు ఆయనకు విధేయుడవుతావో అంతవరకు ఆయన మాటలు నీలో నిలిచి ఉంటాయి. మన స్వార్థం మనల్ని ఖైదీలుగా చేసింది. మన స్వార్థం మరణించాలి. అప్పుడు మనము స్వతంత్రులముగా ఉంటాము. అది ఆయన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళినా సరే చీకటి శక్తులు మనలను గమనిస్తాయి. ఇదిగో ఇక్కడొక మనుష్యుడున్నాడు. దేవుని ముద్ర అతని నుదుట వేయబడింది. అతన్ని ఎదిరించలేము. ప్రజలు నీ మీద ప్రభుత్వం చేయడానికి ప్రయత్నించవచ్చు, కానీ నిజమైన యజమానివి నీవే. నీ ధైర్యము దేవుని యందే. నీవు దేవుని ఎదుట పవిత్రమైన మనస్సాక్షి కాపాడుకున్నట ద్వారా దేవుని యందు నీకు బలమైన ఒక స్థానం దొరుకుతుంది. దాన్ని పోగొట్టుకొనవద్దు. ఈ ధైర్యము నీలో గర్వం పుట్టించదు. అది సాధుత్వము. జయించే ఆ స్వభావము నీ దీనత్వమందు కనబడుతుంది. నువ్వు అతి దీనుడవై ఉంటే నువ్వు అతి కోరదగిన వాడవు. ఆ నిత్యరాజ్యం యొక్క సూత్రములు వెంబడిస్తున్నావు. నిన్ను నీవు ఏ రీతిగా నిర్మించుకోవాలంటే నువ్వు ఎప్పుడూ ఓడిపోవు. నీ పవిత్రతా సూత్రములలో తబ్బిబ్బు పడవద్దు. ఈ పొలములో అంగుళము స్థలము కూడా వదిలిపెట్టవద్దు. కొంతసేపు పోరాటములు ఉండవచ్చు. పరలోకపు ఆశలతో నీ హృదయం నింపుకో. సామెతలు 22:17-18. చెవియొగ్గి జ్ఞానోపదేశము ఆలకింపము. నేను కలుగు చేయి తెలివిని పొందుటకు మనస్సునిమ్ము. నీ అంతరంగముందు వాటిని నిలుపుకొనుట ఎంతో మంచిది. పోకుండా అవి నీ పెదవుల మీద ఉండనిమ్ము. దేవుని వాక్యము నీకు సలహానిచ్చేదిగా ఉండని. సామెతలు 30:5. దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే. ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడము. నిన్ను నీవు ఎల్లప్పుడూ దేవుని వాక్యముతో నింపుకుంటే నువ్వు ఉద్రిక్త స్థితిలో సమతలంగా ఉంటావు. సరి అయిన భక్తిని లోపల పొందికను తెస్తుంది మరియు నీ ఉద్రిక్త జీవితమును సంపూర్ణంగా సమతలంగా ఉంచుతుంది. నిశ్చయమైన ఓటమి వచ్చిన రూఢిగా నీకు తెలిసినప్పటికీ నువ్వు విడిచిపెట్టవద్దు. అపజయమునకు ఎదురుగా వెళుతున్నప్పటికీ జయమును స్వతంత్రించుకో. నువ్వు దాన్ని పొందుతావు. నీలో నీకు విజయమున్నదని గ్రహింపు అవుతుంది. దేవుని హత్తుకో. నీ జీవితము దేవునిది. ఆ విజయ సూచన నీలో ఉండాలి. మన స్వభావం పాపముతో నిండినదే, కానీ దానిని దేవుని ఎదుట పెడతాము. దాన్ని ఇంకా ఎక్కువగా తెలుసుకున్నప్పుడు మనం ఇంకనూ దేవుని ఎదుట దానిని ఉంచుతాం. దేవుని నీతి నీకు దొరికినప్పుడు దేవుని స్వతంత్రుడుగా ఉంటావు.
యథావిధిగా అది నీలో నుండి, నీ జీవితంలో నుండి, నీ కన్నుల నుండి ప్రవహించినప్పుడు నీవు స్వతంత్రుడిగా ఉంటావు. నీ నాలుకను దేవుని ఆత్మ పట్టుకున్నప్పుడు పరిపూర్ణంగా ఆశ్చర్యకార్యాలు మాట్లాడతావు. దేవుడి కొద్ది వాక్యం దీవించునుగా.